గురువుగారు తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2.5 year నుంచి అష్టమ శని జరుగుతుంది. ఉగాది నుంచి అటువంటి దోషాలన్నీ పోతాయి. ఉగాదే వీళ్ళకి యోగప్రదమైనటువంటి రోజు కింద మారుతుంది. అయితే భాగ్యస్థానంలో శని సంచారం ఉండడం చేత అభాగ్యం అనేది తండ్రి, అదృష్టము, ప్రయాణాలు ఈ స్థానంలో శని సంచారం కాబట్టి అష్టమ శని విదిలినప్పటికీ కూడా భాగ్యస్థానం ఉన్నటువంటి శని వీరి యొక్క లాభస్థానం మీద దృష్టి కలిగి ఉన్నాడు. అట్లాగే వీరి విక్రమస్థానం 3వ ఇంటి మీద పౌరుషం మీద దృష్టి కలిగి ఉన్నాడు. అట్లాగే వీరికి 6వ స్థానం రుణము, రోగము, శత్రుమిత్ర అనేటువంటి 6వ ఇంటి మీద కూడా దృష్టి కలిగి ఉన్నాడు. గత సంవత్సరం తీసుకున్నటువంటి కొన్ని తొందరపాటు వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, ఉద్యోగపరమైన విషయాల్లో చేసిన తొందరపాటు నిర్ణయాలని, అతి తెలివితో చేసిన కొన్ని పనులని, అంటే ఏదో జరిగిపోతుందని మేధావితనంతో చేసే పనులు కానీ, ఇవి వికటించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటాయి. అందువల్ల అటువంటి వాటిల్లోంచి బయటపడడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉంటాయి. సో ఉద్యోగంలో ఉన్న వాళ్ళైతే ఏ తప్పును చేశారో దాన్ని కవర్ చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి. వ్యాపారం అయితే చక్కగా దాన్ని విడిపించుకొని బయటపడిపోయి అప్పుల్లోంచి బయటపడే మార్గాలు లభిస్తాయి. అలాగే భార్యాభర్తలు అనుకోండి, విపరీతమైనటువంటి వైరుధ్య భావనలు వచ్చేసి తొందరపాటుతనంతో అబ్బాయి అమ్మాయిని బాధించిన, అమ్మాయి అబ్బాయిని బాధించిన, ఎట్లయినా కానీ మనోభావాలు దెబ్బతినిపోయిన తర్వాత అటువంటివి ఇప్పుడు వాటిల్నంతా కూడా ఒక ప్లీజింగ్ మెథడ్, అంటే సామరస్యపూర్వమైనటువంటి వాతావరణంలో సరి చేసుకొని మళ్ళీ తిరిగి తమ యొక్క మంచి పేరుని తిరిగి తెచ్చుకునే అవకాశాలు బాగా పుష్కలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా కూడా చేసిన తప్పులు ఏదైనా ఉంటే వాటికి పనిష్మెంట్ పడి ఉందనుకుందాం, ఆ పనిష్మెంట్లోంచి బయటపడే అవకాశాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. సో దీన్ని జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవడం అనేది వీళ్ళ చేతుల్లో పని. ఈ సంవత్సరం ఆపర్చునిటీస్ అయితే యోగంగా పోతుంటాయి. యోగం వస్తున్నప్పుడు కూడా అవయోగంగా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, తమ బుద్ధే అది అనుకున్నాను, అంటే నేను ఇలాగే ఉంటాను అనుకోవడం తప్పు, కొంత మారాలి. అలా మారడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కర్కాటక రాశిలో ఖచ్చితంగా మంచి యోగాలు ఉంటాయి తల్లి. కర్కాటక రాశిలోని కేసీఆర్ గారు ఉన్నారనుకుందాం, అసందర్భమైనా చెప్తున్నా, ఆయనది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అని చెప్తుంటారు. కర్కాటక రాశిలో ఆయన పేరు ఉంది కాబట్టి, అష్టమ శని జరిగింది కాబట్టి కేసీఆర్ గారి మీద అందరూ చెప్పేది ఏంటంటే బయటకు రాడు, ఫామ్ హౌస్లో కూర్చుంటాడని. ఏదైతే అది అయిందని ఆయన ప్రజల్లోకి తిరగాలి. ఇప్పుడు అలా తిరిగాడా మరల ఒక ప్రభంజనానికి కారకుడు అవుతాడు. కాబట్టి తప్పుని, జరిగిన దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రజల్లోకి ఎందుకు జరిగిందని వచ్చే ప్రయత్నం, అట్లాగే కుటుంబంలో ఎందుకు ఏంటి అనేది బయట, అంటే మొత్తం ఓపెన్ అయిపోవడం మంచిది. ఈ రాశి వాళ్ళకి అది అద్భుతమైన శుభాన్ని కలిగిస్తుంది. అలాగే గురువుగారు, మరి కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి? కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం, మామూలు వాళ్ళైతే కాలభైరవ అష్టకం చదువుకోవడం మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సంహార భైరవ, ఉగ్రభైరవ, రురుభైరవ అని అష్టభైరవులు ఉంటారు. ఈ భైరవ ఉపాసన, భైరవ పూజలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కర్కాటక రాశికి. అంతేకాకుండా ప్రత్యేకంగా అమ్మవారి యొక్క నవవిధ శక్తి స్వరూపమాత్రకైనటువంటి లలితాదేవిని త్రిపురా నామంతో, త్రిపుర, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని అని అమ్మవారు 9 రకాల శక్తులుగా ఉంటుంది. ఆ త్రిపురాదేవిగా అమ్మవారిని గనక చక్కగా పూజ చేసి ఖడ్గమాల చేసుకుని అమ్మవారికి త్రిపురాదేవిగా పూజించి మంచి సువాసినికి, బ్రాహ్మణ సువాసినికి తాంబూలము కలిగినటువంటి దక్షిణ, ఎర్రని వస్త్రాలు, ఎర్రటి దానిమ్మ పండ్లు, ఇటువంటివి దానం ఇవ్వడం ద్వారా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కర్కాటక రాశి వారికి.